వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. కర్ణాటక ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ఉర్దూను తప్పనిసరి చేసిందట. ఏం సిద్ధరామయ్య సార్, కర్ణాటక పాకిస్తాన్లో ఉందనుకుంటున్నావా, లేకపోతే కర్ణాటకను పాకిస్తాన్ లాగా మారుద్దాం అనుకుంటున్నావా? ఈ మధ్యకాలంలో తెగ ఉత్సాహం చూపిస్తున్నావు. ఆడ ముస్లిం స్టూడెంట్స్ ప్రొఫెసర్లను కొడతారు. కర్ణాటకకు సంబంధించి హిందువులు భయపడే పరిస్థితి ఉంది. వాళ్ళకు సంబంధించి కొత్త చట్టాలు, హేట్ స్పీచ్ చట్టాలు తీసుకురావాలనుకుంటావు. వాళ్ళని విభజించి పాలించాలనుకుంటావు. ముస్లింల కోసం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తుంటావు. భారతదేశంలోని హిందీ భాష నచ్చదు కానీ నీకు ఉర్దూ భాష మస్తు ఇష్టమవుతుందా? దీని మీద బీజేపీ హిందూ సంఘాలు కూడా అభ్యంతరం చెప్తున్నాయి. హిందీని వ్యతిరేకించేవారు ఇప్పుడు ఉర్దూను భరించాలా? హిందీ ఎందుకు వద్దు, ఉర్దూ ఎందుకు ముద్దు? చెప్పండి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ నాయకులు. ఓహో, అంటే రాహుల్ గాంధీ నానమ్మ, ఇందిరాగాంధీ భర్త, ఇంకా ఆ ఆలోచనలు కాంగ్రెస్ నాయకుల్లో ఉండి దానికోసమా? కర్ణాటక తమిళనాడులకు హిందీ అదనపు భాషగా ఉండడం సమస్య, కానీ ఉర్దూను మాత్రం ఉద్దేశపూర్వకంగా బలవంతంగా అమలు చేస్తున్నారు. అది సమస్య కాదు. ఇప్పుడు ఇది కుట్ర కాదు, కుట్ర అనకూడదు. అవును కదా? మైనారిటీల మీద చూపిస్తున్న ప్రేమ, ఆ ప్రేమకు ఏమంటారు, ఒక గొప్ప విషయం. కర్ణాటక హిందువులు ఎప్పటికీ ఉర్దూ నేర్చుకోరు కాబట్టి డిఫాల్ట్గా ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? కర్ణాటకలోని ఉద్యోగాలలో ప్రతి కన్నడిగా మహిళా స్థానంలో ఎవరు వస్తారు? బుర్కా ధరించిన మహిళలు అంగన్వాడీలో వచ్చేస్తారు. ఎందుకంటే వాడికి ఏడొస్తుంది ఉర్దూ, అది నేర్చుకోవాలంటే ఏడైద్ది. అంటే రాను రాను కన్నడిగులు బుర్కా ధరించిన వారి ముందు 2వ తరగతి పౌరులుగా మారతారు. ఓట్లు వేయడానికి ముందు వారు కాంగ్రెస్ ఇస్లామిక్ ఖలీఫా భావజాలాన్ని గ్రహించుంటే ఇది జరిగేది కాదు అంటున్నారు సోషల్ మీడియాలో కొందరు. ఇప్పుడు ఏం చేయలేరు, ఇంకొంతకాలం అనుభవించాల్సిందే. నెక్స్ట్ ఎన్నికలు వచ్చినప్పుడైనా ఒక్కసారి సోచాయించి ఓటేయండి. జరభద్రం. నేను రోజు చెప్తుంది అండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.